హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీకేంటండి బ్రహ్మాండంగా ఉండుంటారు. మరి ఈరోజు రావు గారు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసేస్తాను. లేట్ చేయకుండా మీరేమో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో ఉండండి. ఎవరు బాబు? ఓహోహో, దేవుడు పగబట్టడం అంటే ఇదే. నా పాటికి నేనేదో తడిసిన సొట్టపీకి వీక్కుంటా ఉంటే రామాయణంలో పిడకల వేట అన్నట్లు చెవిలో జోరీగా నా పేనానికి బొత్స వచ్చేసాడు. ఇదిగో సత్యబాబు, ఎందుకయ్యా నీకు ఈ తాపత్రయం? గంట మాట్లాడినా ఓ నిమిషం మాట్లాడినా మ్యాటర్ కూడా ఎవరి చెవులకి ఎక్కదు కదా. ఎందుకు పదే పదే నిన్ను ఉసుగొలుపుతా ఉన్నాడా యలహంక ప్యాలెస్ పులకేసి? ఇవాళ నా పాడి నేను కట్టుకున్నట్లే. చేసేదేముంది, నిండా మునుకునోడికి సలే ఉంటుంది. కానీ మొదలెట్టు నీ నత్తి సుభాషితాలు. వచ్చిన దగ్గర నుంచి 14 నెలల కాలంలో 18 నెలలు వచ్చేస్తుంది. పరిపాలనలో ప్రభుత్వం పూర్తిగా విచ్చలవిడిగా ఒక అంశంలో కాదు, అన్ని అంశాల్లో కూడా ఎవరైతే వాళ్ళ మంత్రులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎవరైతే వాళ్ళ ప్రజాప్రతినిధులు ఉన్నారో, లేదా క్రియాశీల కార్యకర్తలు ఉన్నారు, వారికి పట్టా రాసి ఇచ్చారు. విచ్చలవిడిగా దౌర్జన్యాలు, దోపిడీలు. ఇదిగో బొత్స, మాట మాటకి మధ్యలో అంత గ్యాప్ ఇవ్వడానికి నువ్వేమైనా అలవైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్ అనుకున్నావా? ఏందేంది ఏదో అన్నావు? పట్టా రాసిచ్చారా? ఏం పట్టా? కొడాలకి తొర్రిపళ్ళ నానిళ్ళ దొంగ నకిలీళ్ళ పట్టాలా, లేదంటే గాంజాయి పంటను రాసిస్తా మీ జగన్ రాసిచ్చినట్లు ఏదైనా పట్టానా? ఇదిగో మాట్లాడితే మీనింగ్ ఉండాల. ఓ పాలి ఆ కళ్యాణి మోహం చూడు, ఎందుకు వచ్చిన గొడవరా దేవుడా అన్నట్లు ఎలా బేహాలుగా సోస్తుందో. చేసుకోమని చెప్పి ఓ పక్క భూ కబ్జాలు, ఓ పక్క అవినీతి కార్యక్రమాలు. సాక్షాత్తు వస్తున్న ఆరోపణలు, మంత్రుల మీద వస్తున్న ఆరోపణలు కానీ, శాసనసభ్యుల మీద వస్తున్న ఆరోపణలు కానీ, ప్రజాప్రతినిధుల మీద వస్తున్న ఆరోపణలు కానీ సీమ కుట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి. చాలా దురదృష్టం, దుర్మార్గం. ఎంతసేపు క్యాబినెట్ మీటింగ్ జరిగితే లేదు, లీకులు వస్తే ఏదో వాళ్ళ మీద చర్య తీసుకున్నాను, ఈయన మీద చర్య తీసుకున్నాను, వాళ్ళు ఇదన్నారు, ఇది ఉన్నారు, ఏంటన్నారు? తీరమ్మ చూస్తే ఎవరి మీద చర్యలు లేవు. మేము అడుగుతున్న చర్యల కంటే ముందు ముఖ్యం పరివర్తన లేదు. ఏందేంది పరివార్తం లేదా? అబ్బా, అన్నాళ్ళకి నీ నోట అచ్చ తెనుగు పాదం ఎన్నాను బొత్సా. ఇవాళ నా జన్మ ధన్యమైందనుకో. నీలో గొప్పతనం ఏందో శాపన. నీకు నత్తి మస్తుగా ఉన్నా అసలు ఏమీ లేనట్లే మాట్లాడతావు. మా ఊర్లో నత్తిన అగనగడని ఒకడు ఉండేవాడు. ఆడు నీలాగే అబ్బ దిబ్బ జాబ్బా, కానీ సినిమాల నుంచి రాజకీయాల వరకు అన్నీ వాగేస్తాడు. దేవుడు నోరు సరిగ్గా ఇచ్చుంటే ఎర్రకోట దగ్గర స్పీచ్ కూడా ఇచ్చేవాడిని మేమంతా జోకులు వేసుకుంటాం. నీతో పోలిస్తే ఆడే అంతసేపు దోపిడీ అయితే, భూకబ్జాలు అయితే మరి అడగలేదు. అవకాశం వరకు దోచుకు తినేస్తారు, పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు. ఉదాహరణలతో కలిపి చెప్తున్నా దాని మీద ఎంక్వైరీ లేదు, దాని మీద విచారణ లేదు. ఇలా అనేస్తానంటే పోతే పోనీ. రాష్ట్ర ప్రజలందరినీ గమనించమని కోరుతున్నాం. ఈ ప్రభుత్వం తాలూకా వ్యవహార శైలి ఎలాగుందో, పరిపాలన విధానం ఎలాగుందో, ఇంత దుర్మార్గమైన ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. అది ఎక్కడ సామాన్యుడికి వచ్చి
మేడ సామాజిక రక్షణ కనిపించిందా? వృత్తుల్లో ఒక ఎస్ఓపి ఉంటుంది. నీ ముఖం చూస్తూ ఉంటే 4 రోజులు లండన్కి వెళ్ళినట్లుగా అనిపించడం లేదు. ఆ ఇబ్బంది నీ ఫేస్లో కొట్టొచ్చినట్లుగా అనిపిస్తూ ఉంది. కోపదీసి మానవ ప్రేరేపిత బాంబు కానీ వేయకు. పక్కన హార్డ్ లేడీస్ ఉన్నారు. అయినా మొదట మాట్లాడిన ఆ దోపిడీ అన్న పదం చివరిలో ఉంటుంది అనే పదం తప్ప మధ్యలో ఏం మాట్లాడేవో ఆ దేవుడికే తెలియాలి. కొంచెం అర్థమయ్యేలా మాట్లాడితే కదా నేను కౌంటర్లు వేయడానికి. అమ్మో నా వల్ల కాదయ్యా బొత్స, బొత్తిగా నా వల్లని కానీ కావడం లేదు. కాసింత చూసుకుని మాట్లాడు. ఈ మందమైన నాలుకకు 100 దండాలు. లేకపోతే ఒక ఆర్టిస్ట్ ఇవ్వాలి. ఏ కార్యక్రమాన్ని ఎవరు చేయాలి, ఎవరి పరిధిలో ఏ స్థాయిలో ఆ పరిధిలో చేయాలి, అది వీళ్ళ అధికారులు చేయాలా, లేకపోతే రాష్ట్రంలో సెక్రటరీ చేయాలా, లేదు మంత్రుల్లో దానిలో అది చేయాలా, లేదు ముఖ్యమంత్రి కార్యాలయం చేయాలా అని వినేసుకుంటూ ఉంటాయి. ఒక ముఖ అర్థమైతే నీ ఎడంకోలు చెప్తూ కొట్టు. పక్కనున్న కళ్యాణి మూర్చ వచ్చి పడేలాగా ఉంది బొత్స నీ భాషకి. మరి ఇంత నత్తిగాడే అయితే ఎట్టగయ్యా బొత్స? అసలు నేను ఎన్నాళ్ళు రాజకీయాల్లో భరించి మీ ప్రాంత ప్రజలు బరి తెగించారు చూడు, వాళ్ళని అనుకోవాలి. శివరాకరుగా ఒక అవకాశం ఇస్తున్నావు, ఒక్క డైలాగ్ చెప్తావో వార్నింగ్ ఇస్తావో ఇక నీ ఇష్టం. లాస్ట్ ఛాన్స్ వాడుకో నత్తిబాబు. కనీసం మైకు మార్చి చేతితో పట్టుకుని చెప్పే మైకులో అయినా సరిగ్గా మాట్లాడు బొత్స. కానివ్వు. మార్చాల్సింది మైకు కాదు నిన్ను. సరే లాస్ట్గా ఏదో చెప్పాలి ముచ్చటపడుతున్నావుగా చెప్పాడు. ఇది బాగానా? వాళ్ళు బతికెలా బతుకుతారు? ఏ రకంగా జీవన గడుస్తుంది? అంత దుర్మార్గం ఏంటిది? అంత మానవత్వం ఉందా? చూస్తున్నాం మనం. నిన్న మొన్న పత్రికలో ఫోటోలు చూసాం. మళ్ళీ దాని మీద వచ్చి కథనాలు, ఒకళ్ళు వచ్చి చూపెట్టారు, ఒకళ్ళు చూపెట్టారు, ఒకళ్ళు చూపెట్టారు. అందుకే ఒక కార్యక్రమం రూపొందిస్తున్నాం. మన ప్రాంతాల్లో, ఈ ప్రాంతాల్లో కలెక్టర్ తాలూకు అపాయింట్మెంట్ తీసుకొని, ఆ సమయాన్ని తీసుకొని, ఆ జిల్లాలో ఎవరైతే అర్హులైన వారు ఈ రద్దు చేశారో వాళ్ళందరినీ కలెక్టరేట్ తీసుకెళ్లి కలెక్టర్కి వచ్చి దరఖాస్తు ఇచ్చి న్యాయం చెప్పిన కోరుదామని ఒక ఆలోచనని మా బుర్రలోకి వచ్చింది. వామ్మో సత్యబాబు, నువ్వు నిజంగా పెద్ద నత్తిబాబు అయ్యా. ఇంత మందాన నాలుక. వామ్మో, బ్రహ్మశివుడు విన్నాం కానీ ఈ బ్రహ్మనత్తి వినలేదు కదా. కనలేదు. ఇప్పుడు నీ దయవల్ల అది సాధ్యమైంది. ఇక చాలు మహాప్రభో, బయలుదేరు. చెవుల్లో రక్తం కారకముందే బయలుదేరు. వెళ్ళవయ్యా వెళ్ళు. అయిపోయి